యంగ్ అండ్ డైనమిక్ లీడర్. ఇక గైననే చూపియబోతున్నా, ఇక చూసేయురి. అస్సలు నువ్వు బీజేపీ వర్షిత్వా, కుకట్పల్లి వర్షిత్వా, జాగృతి వర్షిత్వా? పార్టీ కొత్తగా ఇప్పుడే పెట్టింది కవితక్క, మరి గంటలకు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్క నాకు ఈ ఆపద ఉంది అంటే కవితమ్మ ఇమ్మీడియట్ గా ఫస్ట్ రెస్పాండ్ అయ్యే వ్యక్తి ఆమెనే. తమ్ముడు గారు వర్షిత్ అవును మర్చిపోయినా, ఇప్పుడు నీ చేతికి పచ్చబొట్టు కూడా కవితమ్మ పెట్టుకున్నారు. అసలు అంత అభిమానం ఏంటి? ఈరోజు బీసీల కోసం కవితక్క కొట్లాడినట్టు ఏ ఒక్కరు, అది బీజేపీ అయినా సరే బీఆర్ఎస్ అయినా సరే, ఏ ఒక్కరు కొట్లాడలేదు. ఎవరు ఇంకొకరిని జోకుతున్నారో ఆ జోకిన వాళ్ళకే పొజిషన్లు. మా కవితమ్మ జోలికి వస్తే అది కేటీఆర్ అయినా సరే, హరీష్ రావు అయినా సరే, ఎవరైనా సరే తాట తీస్తాం. కష్టాలు పడి ఆళ్ళ నీళ్ళని కాళ్ళు పట్టుకొని ఓట్లు వేయించి ఇన్ని గానం చేసినాక కూడా మాకు ఏ రోజు పొజిషన్లు దక్కలేదు. పైసా పెట్టినావా పొజిషన్ తీసుకున్నావా అన్న కాడు ఉంది బీజేపీ పార్టీ. వాళ్ళ నాయన సీఎం ఉన్నప్పుడు మరి అదే బీసీల మీద ఎందుకు ప్రేమ లేదు, ఇప్పుడు ఎందుకు కుదిరింది? సొంత పార్టీ ఎమ్మెల్యేలు, నిజామాబాద్లో సొంత పార్టీ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయకుండా కూర్చున్నారు అక్క ఎంపీగా పోటీ చేస్తుంటే. ఈ రోజు మా అక్క ఓటమికి కారణం కూడా అదే ఎమ్మెల్యే. మీ అక్క పార్టీ అసలు ప్రజల కోసం పెడుతుందా, బీఆర్ఎస్ పార్టీ కోసం పెడుతుందా? బరాబర్. ప్రతి ఒక్క ఎమ్మెల్యేని ఇదే అడుగుతున్నాం. గాజు చేసుకుని ఇంట్లో కూర్చుంటా. ఈరోజు మా కవితకు వస్తేనే నీకు గుర్తొచ్చినాయా? అవునన్నా, 2 సంవత్సరాలే కాంగ్రెస్ వచ్చి, మరి కాంగ్రెస్ ని తిట్టకుండా బీఆర్ఎస్ ని తిట్టబట్టే. ఏమో అన్న, వెనకాల రేవంత్ రెడ్డి అని ఉన్నాడంట, గది నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు పింక్ బుక్ లో రాసుకుంటారు కదా, మాకు ఏ బుక్ లో అవసరం లే అమ్మా, మాకు అన్ని గుర్తున్నాయి. ఒకవేళ తప్పు ఉంటే తప్పనే క్వశ్చన్ చేస్తాము, అది కరెక్ట్ అయితే కరెక్ట్ అనే చెప్తాము. కాకపోతే ఆ వార్డెన్లు 6 నెలలకు పార్టీ మారే కుక్క మల్లిగాడని చెప్పి ఒకడు ఉంటాడు. ఇప్పుడు రాబోయే రోజుల్లో మరి కవితమ్మ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా, లేదంటారా? తప్పకుండా కవితమ్మ సీఎం అవుతుంది. 2028 కవితమ్మ సీఎం రాసి పెట్టుకో.